అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ధనస్సు రాశి వారికి శని వక్రించడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? మా ధనస్సు రాశి వారు అర్ధాష్టమ శనితోనే గిలగిల్లాడుతున్నారు. ధనస్సు రాశి వారికి 4వ స్థానంలో శని రుజుమార్గంలో ఉన్నప్పుడే ధనపరంగా, బంధువుల పరంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళక, గృహపరంగా, వాహనాల పరంగా, తల్లిగారి ఆరోగ్యరీత్యా ఇట్లా ఎన్నో విషయాలు, ముఖ్యంగా వృత్తిరీత్యా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అనుకున్నవి జరక్క, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి, ఆరోగ్యరీత్యా, మానసికంగా. అర్ధాష్టమ శని ఇచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు. కొంతమంది అయితే రుణపరంగా, అంటే రుణాలంటే రకరకాల రుణాలు, గృహపరంగానో, పిల్లల విద్యపరంగానో, లేకపోతే వీళ్ళ యొక్క విద్యాపరంగా చదువుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళు కానివ్వండి. అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలకి ఉంటారు కదా కొంతమంది, వ్యసనాలు అవి కూడా అప్పులు చేసే వాళ్ళు ఉంటారు. ఆ బండ్ల కోసము, వాటి కోసము, బండి కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, ఇట్లా సతమతమవుతూ అయినటువంటి పరిస్థితి ధనుస్సు రాశి వారికి. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి అధిపతి, ధనాధిపతి శని. అంటే కుటుంబము, ధనము, అట్లాగే వీరు ఆలోచించేటటువంటి ఆలోచనలు, కోరికలు, ఇట్లా ఈ విషయాలన్నిటి మీద కమాండింగ్ ఉంటుంది శని. మరి ఇప్పుడు 4లో ఉండి అవన్నీ నష్టపోతున్నారు ఆర్థికంగా. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన వక్రించినప్పుడు వీరికి ధనం ఎలా సంపాదించాలి, ఇంకా ఎక్కడ రీచ్ అవ్వాలి, నష్టపోకుండా నేను ఏం చేయాలి, అంటే అప్పులు అవుతున్నాయి, అప్పులు ఎలా తీర్చాలి, ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ, అవసరమైతే అప్పు ఎవరి వలన కలిగింది, బండి కొనటం ద్వారా, అంటే బండిని తీసేస్తే వెళ్ళిపోతుంది కదా అప్పు. ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకున్నాను, ఇల్లు అమ్మేస్తే పోతుంది కదా. ఇట్లా ఆలోచనలు వేరే రకంగా వెళ్తూ ఉంటాయి. నెగిటివ్ కాదు, ఒక రంగా ఇదే మంచిది వాళ్ళకి. ఒకటమ్మా, అర్ధాష్టమ శనితోనే మానసికంగా బాధపడే వాళ్ళకి ఆలోచనలో మార్పులు వస్తాయి, వింత వింతగా అంటున్నాను నేను. అమ్ముతారా లేదనేది జాతకం తెలియజేస్తుంది. మళ్ళీ జాతకం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ అమ్మే భావాలు ఉంటాయి. ఒక వస్తువు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక ఇల్లు అమ్మాలనుకోండి, అమ్మకానికి 3వ స్థానము, 10వ స్థానము, 5వ స్థానము యాక్టివేట్ అవ్వాలి. ఈ 3, 5, 10 జాతకంలో దశ, అంతర్దశలు యాక్టివేట్ చేస్తేనే ఇక్కడ గోచారంలో వీళ్ళు మనసు శని పరిభ్రమిస్తూ ఉంటాడు. అక్కడ అవి కాకుండా ఇంకో ఏదైనా ఆలోచిస్తే అది వేరే రకంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన వక్రించిన ఫలితము, ఇప్పటిదాకా కొనాలి, కట్టాలి, అప్పు చేసైనా సరే ఉండాలి, ఇట్లా అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆయన వెనక్కి తగ్గడం ద్వారా అవకాశాలు ఇంకో రకంగా మారిపోతూ ఉంటాయి. ఇందాక చెప్పిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయా లేదనే తర్వాత విషయం, కానీ ఆలోచనలు మాత్రం కంపల్సరీ వస్తాయి. ఇందాక ఏం చెప్పా, రాశి అంటే మానసిక ఆలోచనలు, అవి జరుగుతాయా లేదనేది జాతకము. ఇంతే, ఇది ఒక్కటే కన్ఫర్మేషన్ అంతే. మరి ప్రయాణాలు చేసేటటువంటి ప్రయాణాలలో ఇప్పటి వరకు కంఫర్ట్నెస్ ఉండదు, భయము, ఆందోళన. ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువ చేయాలనే కోరిక. ప్రయాణాల ద్వారా కూడా కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఆ పరిచయమైన వాళ్ళ ద్వారా కూడా ధనము ఆర్జించే పరిస్థితి వీళ్ళకి కలుగుతుంది. అంటే ధనపరంగా కొంత వాళ్ళకి ఆర్థికంగా లాభపడే పరిస్థితులు ధనుస్సు రాశి వారికి కలుగుతున్నాయి. దీని ధనం పెరిగితే ఏమవుతుంది, అప్పులు తీర్చడానికి అవకాశం లభిస్తుంది. ఇందాక చెప్పినట్లుగా మీరు అన్నారు, అమ్మేసరికి అంటే అమ్ముతామంటే పోతామని, కొనేటప్పుడే ఆలోచించుకుంటే అసలు ఈ బాధలు ఉండవు. నేనేం చెప్పాను, అలాంటివి అమ్మేస్తే అసలు సమస్య ఉండదు కదా అని నేను అంటున్నాను. కానీ అదే సిచ్యువేషన్లో వీళ్ళకి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, కోరికలు ఏ విధంగా ఉంటాయి, కొత్త వాళ్ళ పరిచయాలు, ఎక్కువగా ఇంట్లో కూర్చోరిగా బయట తిరుగుతూ ఉంటారు. కోరిక ఎక్కువ అవుతుంది, బయట తిరిగితే డబ్బులు ఎక్కువగా రావచ్చు, కొత్త పరిచయాలు అవ్వచ్చు అని ఖాళీగా కూర్చోరు వీళ్ళు. కష్టపడటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరితో ఒకరితో ఏదో సంభాషణలు చేస్తూనే ఉంటారు. దాని ద్వారా ఏంటంటే కంఫర్ట్నెస్ పోతుందేమో, శారీరకంగా పోతుంది, మానసికంగా పోతుంది. వీళ్ళు చేసే పని యందు కూడా కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. అయినా కూడా ఒకటే, నాకున్న అప్పులు తీర్చేయాలి, ఇవి అమ్మకుండా అప్పులు తీర్చాలి. అర్థమైపోలే మీకు మ్యాచింగ్ ఎట్లా కుదురుతుందో. కాబట్టి ఇన్ని రకాలుగా భావాలు యాక్టివేట్ అంటే అంత ఈజీ కాదమ్మా. జ్యోతిష్యాన్ని చాలామంది ఏదో వింటున్నాం, మాకు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, ఆయనే గొప్పవాడని కాదు. గ్రహాలు గొప్పవి, దేవుడు గొప్ప, మీరు ఆరాధించే దేవుడు గొప్పవాడు. కాబట్టి నేను ఒకటే చెబుతాను, గోచారాన్ని ఏ విధంగా స్కిప్పులు చేస్తూ వింటారు, అసలు మొత్తం కూడా వినరు వీళ్ళు. ఎప్పుడూ కూడా అమ్మా వినేవాడు శ్రద్ధగా వినాలి.
శ్రద్ధగా వినాలి. అట్లాగే జన్మజాతకాన్ని చెప్పించుకునేవాడు కూడా అసలు వాడి జన్మజాతకం గురించి, వాళ్ళ లగ్నం ఏంటి, దశలేంటి, ఏం తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మేము చెప్పంగానే వాళ్ళకి ఈ సంవత్సరంలో ఇవే అయిపోవు. గోచారం మళ్ళీ ఇక్కడ గోచారం వస్తుంది. ఇన్ని రకాలు టాలీ చేసి చెప్పాలంటే ఒక గురువు యొక్క బాధ్యత ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. అవతల వాడు క్లయింట్గా కాదు, వచ్చినవాడు ఒక గ్రహంగా ఫీల్ అవుతాను నేనైతే. ఒక గ్రహం నన్ను పరీక్ష చేస్తుంది గురువుని. ఆ గ్రహానికి నేను పర్ఫెక్ట్గా చెప్పగలిగితేనే ఆ గ్రహం నాకేమి ఇవ్వాలో అది ఇస్తుంది. డబ్బు కాదు, జ్ఞానము. అర్థమైందమ్మా? జ్ఞానము సంపద. అందుకనే ధనుస్సు రాశి అంటేనే ఇందాక చెప్పినట్టుగా గురువుకి సంబంధించిన రాశి. నేను ఏ చెప్పినా దానికి లింక్ అయి ఉంటుందమ్మా, ఇంటర్ లింక్ ఉంటుంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఏంటంటే ఎక్కువగా గురువుకు ఉండాల్సిన ఆలోచనలు, భక్తి భావనలు ఎక్కువగా ఉంటాయి. దైవం యందు, అట్లాగే పితృ సంబంధిత ఆస్తులు కలిసి రావటం, తండ్రిని ఎక్కువగా గౌరవించటం, తండ్రి బాధ్యతలు వీళ్ళు నెత్తి మీద వేసుకోవడం, లేదా తండ్రి వీరికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు కలుగుతూ ఉంటాయి. కర్మశని ఏం చేస్తాడంటే ఈ రకంగా వీరికి ఏదో రకమైన సహాయాన్ని అందజేస్తూ ఉంటాడు. సంతానపరంగా కూడా సంభాషణల్లో కొంచెము వైవిధ్యం వచ్చినా వీరు జాగ్రత్తగా మాట్లాడి సంతానంతో ప్రేమని చూపించడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి సంతానం, ఇప్పుడు ఒక సంతానం కనేసి లేట్ అయిపోతుంది చాలామందికి. ద్వితీయ సంతానము లేదా తృతీయ సంతానము కొంతమందికి కావాలనుకున్న వాళ్ళకి కొంత ఇది అనుకూలమైనటువంటి పరిస్థితి. సంతాన విషయంలో ఇప్పటి వరకు అయ్యో మాకు సంతానం లేదే, ఒక సంతానంతో ఆగిపోయింది, 15 ఏళ్ళు 12 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అనుకున్న వాళ్ళకి జాతకంలో అనుకూలం వస్తే ఇక్కడ శని ఏంటంటే వాళ్ళకి మంచి సంకల్ప బలాన్ని ఇస్తాడు, సంతానానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అందరికీ అని కాదమ్మా, ఆ సందర్భం ఉన్న వాళ్ళకే ధనుసు రాశి వారికి అవకాశాలు వస్తాయి. అట్లాగే చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా సిద్ధి కలుగుతుంది. ఇందాక మీరు అన్నారు దాన్ని ఏమంటారు, షేర్స్లోనో పెట్టుబడుల్లోనూ పెడతారు. కంపల్సరీ వీళ్ళకి కలిసి వచ్చే ఆలోచనలు వీళ్ళు అలాగే ప్రిపేర్ అవుతూ ఉంటారు. కలిసి వస్తుంది. పెట్టిన వాళ్ళకి కూడా నష్టపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఒక్కసారి ఆ హైప్ రావడం వలన వీళ్ళు దాన్ని క్యాష్ చేసేసుకుంటారు. అంటే ఆయన 4వ స్థానంలో ఉండి వక్రించడం ద్వారా వెనక భావంతో పాటుగా ఆయన చూసే దృష్టిలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ముందు చూసే భావాన్ని వెనక్కి చూస్తాడు కదా, దానివల్ల ఏంటంటే వాళ్ళకి నష్టం కాస్త కష్టం కాస్త లాభము మంచి పరిస్థితులను కలుగజేస్తూ ఉంటుంది. అట్లాగే దూర ప్రయాణాలు, దైవపరమైనటువంటి ఆధ్యాత్మిక ధోరణితో దూర ప్రయాణాలు చేయటం, తండ్రిని ఎక్కువగా ప్రేమగా చూడటం, లేకపోతే తండ్రికి సంబంధించిన ఏదైనా ఉద్యోగాలు ఉంటే వాటి గురించి ప్రయత్నం చేయటం. అంటే కొంతమందికి తండ్రి ఉద్యోగం చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ జాబు, అది వీళ్ళకి రావడం కోసం ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి వస్తుందని చెప్పట్లేదు, ప్రయత్నం అయితే చేస్తారు. కానీ కొంతమందికి అమ్మ ప్రయత్నాలు చేసి 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 ఉద్యోగం అనేటటువంటిది రాకపోగా కొంతమంది ఉద్యోగాలకి ఎసరబెట్టే అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగాలు తొలగిపోయే అవకాశాలు, స్వయంకృతాపరాధం. వీరు అవతల వ్యక్తితో మాట్లాడే మాట కానీ, సంభాషించే మాట, లేకపోతే ఒకళ్ళు మెయిల్ పంపిస్తారు, ఈ మెయిల్ వీళ్ళు చూసుకోకపోవటం, సరైన సమయానికి వెళ్ళలేకపోవడం, వాళ్ళు పంపించిన డేట్కి 4 రోజుల తర్వాత వీళ్ళు రెస్పాండ్ అవ్వటం, ఇలా స్వయంకృతాపరాధము, ఆలస్యము, వీటి వలన కూడా ఏంటంటే వీళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేరు. ఆలస్యం అనే కమ్యూనికేషన్ వలన వీరికి వచ్చే ఉద్యోగాలు రాకపోవటం, ఉన్న ఉద్యోగాదుల్లో సరిగ్గా మాట్లాడకపోవటము. అంటే అవతల వ్యక్తిని మాట్లాడుతుంటే వీళ్ళు ఏదో ఆలోచిస్తూ ఇట్లా కూర్చుంటారు, అవతల వాడికి ఒళ్ళు మండదా, తీసేంటారు వీడిని ఉద్యోగం నుంచి అంటారు. చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఈ విధంగా ఉద్యోగ వ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందికి ద్వితీయ కళ్యాణం చేసుకోవాలనే ఆలోచన, కొంతమందికి ఇందాక చెప్పినట్లుగా సంతానపరంగా మంచి యోగత్వము, ఇవన్నీ కూడా శని భగవంతుడు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వ్యాపారస్తులు ఈ యొక్క అక్టోబర్ 9 లోపల వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేయటం, లాభం ఎంత వచ్చినా పర్వాలేదు, అప్పు చేద్దాము, ముందు మనం ప్రయత్నం చేద్దాము, వ్యాపారంలో అడుగు పెడదాం, ఇలాంటి ఆలోచనలు కూడా అక్టోబర్ 9 వరకు వస్తాయి. కొంతమందికి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, ఆ వివాహ వ్యవస్థల్లో కొంతమందికి పెళ్ళి అవుతుంది అనుకునే లోపల పక్కకి జరిపోయే అవకాశం, అభీష్టము నెరవేరదు. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే వీళ్ళు సాధన ఎక్కువగా చేయాలమ్మా, మంత్ర సాధన ఎక్కువగా చేయాలి ధనుస్సు రాశి వారు. ఏం లేదమ్మా, శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని కానీ, శనికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ చేయించుకోవడం ద్వారా ఏంటంటే ఈ వికృత ఆలోచనలు కానీ, జరగనే పనులు జరగకుండా ఉండటానికి కానీ ఎక్కువ లేకుండా కొంతవరకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. రుద్రాభిషేకాన్ని ఎక్కువగా వీరు చేయటం ద్వారా లాభాలు రాకపోయినా పర్వాలా, నష్టాలు కాకూడదు. అట్లాగే అవతల వాళ్ళు మనల్ని గౌరవించకపోయినా వీళ్ళు అవతల వాళ్ళని గౌరవించే లెవెల్ కన్నా వీళ్ళకి ఆ జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఈశ్వరారాధన మస్టన్షుడు. ఖచ్చితంగా గురుగారు, ఇంట్లో కూడా వీళ్ళు ఓం నమః శివాయ ఇటువంటి నామస్మరణ చేసుకోవాలి. ప్లస్ హనుమంతుడికి ప్రతి శనివారం వెళ్ళి మాత్రం తప్పకుండా వీరు ఏ పని చేసినా ఆయన అర్చన చేసుకొని శ్రీరామ మంత్రాన్ని చదువుకొని 108 సార్లు బయటికి వెళ్ళారనుకోండి, సపోజ్ ఏదైనా గుడికి వెళ్ళి
ఆ వైబ్రేషన్స్ వీళ్ళకి చుట్టూ ఇట్లా వస్తూనే ఉంటాయి. ఓకే. ఓకే. అదేంటంటే వీళ్ళ స్వయంకృతాపరాధాలు లేకుండా అవతల వాళ్ళని అర్థం చేసుకొని కొంత లాభకరంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ.